మహేష్ తన భార్య రూపతో కలిసి దేవపూడి అనే ఒక గ్రామంలో నివసించేవాడు. మహేష్ చదువుకున్నవాడే అయినా కూడా నిరుద్యోగం కారణంగా ఎక్కడా పనైతే అతనికి దొరకలేదు. అందుకే మహేష్, రూప ఇద్దరు కలిసి గ్రామంలోనే పానీపూరి బండిని తెరిచి సొంతంగా బిజినెస్ చేయాలి అనుకున్నారు. అలా ఎంతో కష్టపడి కొంచెం కొంచెంగా డబ్బులు జమ చేసుకొని మంచి ముహూర్తం చూసుకొని ఒక చిన్న పానీపూరి బండినైతే ఓపెన్ చేసుకున్నారు. ఇక ఆ గ్రామంలోని వాళ్ళంతా కూడా ఆ పానీపూరిని తినడానికి ఎంతో ఆసక్తితో అక్కడికి వచ్చేవాళ్ళనమాట. ఇకపోతే ఆ గ్రామం నగరానికి దగ్గరగా ఉండటంతో ఆ నగరంలో దొరికే పిజ్జా, బర్గర్ల టేస్ట్‌కి రుచి మరిగిన ఆ ఊర్లోని వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి తినేవాళ్ళు. దీంతో పానీపూరి అమ్మకాలు తగ్గిపోయాయి. ఇక బిజినెస్ దెబ్బతినేసరికి మహేష్, రూప ఇద్దరూ బాధపడటం స్టార్ట్ చేశారు. అయితే ఒక్కో రోజు విపరీతమైన లాభాలు వచ్చేవరి, ఇంకొక రోజు తగ్గిపోయేవి. అయితే నగరంలో దొరికే పిజ్జాలు, బర్గర్లను మనం కూడా ఎందుకు తయారు చేసి అమ్మకూడదు? ఇది మన ఆదాయాన్ని పెంచుతుంది కదా! కొత్తగా ట్రై చేసినట్టు కూడా ఉంటుంది కదా! ప్రజలు కూడా నగరానికి వెళ్ళకుండా మన దగ్గరే తింటారు కదా! అనుకున్నారు వాళ్ళు. మహేష్ ఆ బిజినెస్ గురించి రూపతో చెప్పాడు ఒకరోజు. అయితే రూప వద్దు అని చాలా సీరియస్‌గా చెప్పేసింది. ఇప్పటికే ఆ పాల వ్యాపారం ప్రారంభించారు. ఏమైంది? ఆగిపోయింది గదా! ఎన్నో ఏళ్లుగా ఆ పాల వ్యాపారానికి తీసుకున్న అప్పుకి రుణం కట్టడమే సరిపోతోంది అని గట్టిగా అరిచింది. దాంతో మహేష్ కూడా సరే నీ ఇష్టం అని వదిలేశాడు. దాంతో కొద్ది రోజులుగా మహేష్ షాపుకి ఎవ్వరూ రావడం మానేశారు. చూడు ఇంకేదైనా చేద్దాం అని అనుకున్నాడు. ఆ రోజు బిజినెస్ సరిగా జరగని కారణంగా మహేష్, రూప ఇద్దరు కలిసి షాప్ కట్టేసి ఇంటికి వెళ్తూ ఉండగా మార్కెట్లో ఒక పిజ్జా షాప్ అయితే కనిపించింది. అయితే ఆ దుకాణంలో ఎవరూ లేరేమిటా అని వెళ్ళి చూశారు. అయితే అక్కడ దీపక్, అతని భార్య నీలం పిజ్జా షాప్లో దోమలను చంపుకుంటూ కనిపించారు. అది చూసిన మహేష్ దీపక్తో ఇలా అన్నాడు. ఏమైంది దీపక్ భయ్యా, ఒంటరిగా కూర్చున్నావు, బిజినెస్ ఎలా సాగుతోంది అని అడిగాడు. హే మహేష్ బాబు, మీ పానీపూరి షాప్ ఎలా ఉంది? బిజినెస్ ఏమీ జరగలేదు, అందుకే కొట్టు కట్టేసి ఇలా వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు మహేష్. అలా కాసేపు వాళ్ళంతా మాట్లాడుకున్నాక మహేష్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంతలో రూప ఇలా చెప్పింది. నాకు ఐడియా ఉంది. మీరు వెళ్ళి దీపక్ దగ్గరకు అడగండి. పిజ్జా ఎలా చేయాలో తెలుసుకోండి. ఎంత ఖరీదుకు అమ్మాలో వాటిని కనుక్కోండి అని చెప్పింది మహేష్కి. అప్పుడు మన షాప్ బాగా నడుస్తుంది. ఇట్లాంటి కొత్త రుచులు కూడా పరిచయం చేయొచ్చు అని చెప్పింది రూప. రూప మాటలు విన్న మహేష్ దీపక్ షాప్కి వెళ్ళి పిజ్జాకి తయారు చేయడానికి కావాల్సిన సామాన్లు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. సాయంకాలం అయ్యింది. ఇక ఆ రోజు పిజ్జా, పానీపూరి రెడీ అయిపోయాయి. ఇక రూప, మహేష్ దాన్ని టేస్ట్ చేసి ఇంత గొప్ప వంటకాన్ని ఇంతవరకు తినలేదు అనుకున్నారు. ఇక అదృష్టం మన జీవితాలను మార్చబోతోంది అని కూడా మహేష్, రూప అనుకున్నారు. చూడండి ఇక కస్టమర్లు వస్తారు మన దగ్గరికి అని అంది రూప. ఆ సమయంలో ఓ వృద్ధుడు, అతనికి ఉన్న ఇద్దరు కూతుళ్ళు మహేష్ షాప్కి వచ్చి పిజ్జాని, పానీపూరిని ప్యాక్ చేసి ఇమ్మన్నారు. దాంతో మహేష్ ఫుల్ జోష్తో ప్యాక్ చేసి ఇచ్చేశాడు. రూప మహేష్కి లాటరీ గెలిచినట్లే అనిపించింది. అలా పిజ్జా, పానీపూరిని తినడానికి ఆ గ్రామం మొత్తం ఆసక్తి చూపించేవాళ్ళు. రూప మహేష్ని బిజినెస్ బాగా నేర్చుకొని పిజ్జా అమ్మడం వలన బాగా డెవలప్ అయ్యారు. వాళ్ళ షాప్లో జరుగుతున్న బిజినెస్ని చూసిన నీలం తన భర్త దీపక్తో ఇలా చెప్పింది. మహేష్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి పిజ్జా ఎలా తయారు చేయాలో నేర్చుకొని కనీసం పిజ్జా అమ్ముతున్నాం అని కూడా చెప్పకుండా మనల్ని మోసం చేసి వాళ్ళు బాగుపడుతున్నారు. మనతో ఉంటూ మనకే వెన్నుపోటు పొడిచారు అని నీలం బాగా కోపంతో వాళ్ళ ఆయన్ని తిట్టడం స్టార్ట్ చేసింది. మన దగ్గర విద్య ఉంది, కొన్ని మెరుగులు దిద్దుకుంటే మన బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతుంది కదా అంటే వినరు అని చెప్పింది. మనం కూడా పిజ్జా, పానీపూరి తయారు చేసి అమ్మి మహేష్, రూప తరహాలో మనం కూడా ఎంతో కొంత డబ్బు సంపాదించుకుందాం అని చెప్పింది. నీలం బలవంతంతో దీపక్ కూడా పిజ్జా, పానీపూరి షాప్ ఏర్పాటు చేసుకున్నారు. మహేష్ దీపక్ షాప్కి చూసి రూపకి మొత్తం చెప్పేశాడనమాట. ఇలాగా దీపక్ వాళ్ళు కూడా ఒక షాప్ పెట్టుకున్నారు అని. దీపక్ మనలాగే ఒక దుకాణం తెరిచాడు, ఇట్లాగే బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు మళ్ళీ అని చెప్పాడు. పోన్లే, వాళ్ళ నుంచే కదా మనం నేర్చుకున్నాం, మన బిజినెస్ని డెవలప్ చేసుకున్నాం, 4 రాళ్ళు సంపాదిస్తున్నాం. ఆ దేవుడి దయ వల్ల వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళ బిజినెస్ కూడా
మంచిగా నడవాలి, మంచిగా డెవలప్ అయితే బాగుండు అని కూడా మహేష్, రూప అనుకున్నారు. అయితే మహేష్ వాళ్ళ బిజినెస్ కారణంగా నీలం వాళ్ళ షాప్కి ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. దాంతో వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు. ఇక మహేష్, రూప ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. మనం ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అని కూడా, అది కూడా మనదే అని మన కస్టమర్స్కి చెప్పేద్దాం. దాన్ని దీపక్కి, నీలంకి అప్పగించేద్దాం. అయితే ఈ విషయాన్ని మహేష్ వెళ్ళి దీపక్ వాళ్ళకు చెప్పాడు. వాళ్ళు కూడా దాన్ని అంగీకరించారనమాట. మేము ఖచ్చితంగా మీతో కలిసి బిజినెస్ చేస్తాం అని చెప్పేసరికి వాళ్ళ సెకండ్ బ్రాంచ్ని దీపక్కి, నీలంకి అప్పగించారు మహేష్, రూప కలిసి. ఈ కష్ట సమయంలో మీరు మాకు సహాయం చేశారు, మీ మేలు జీవితాంతం మర్చిపోలేను, థ్యాంక్ యూ రూప, మహేష్ అన్నారు. మీ షాప్ని మేము చాలా బాగా నడుపుకుంటాం, మంచి లాభాలను కూడా తీసుకొస్తాం అని వాళ్ళు ప్రామిస్ చేశారు. మహేష్, రూప దంపతులు కొత్త దుకాణం తెరిచి అక్కడ పిజ్జా, పానీపూరి వ్యాపారం స్టార్ట్ చేశారు. అలా ఆ రెండు ఫ్యామిలీస్ కూడా బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ మంచిగా జీవించడం స్టార్ట్ చేశాయి. అంటే ఇక్కడ ఏంటంటే నీతి, మనం ఎవరైతే మనకి హెల్ప్ చేశారో వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయాలి, అది ఎంతో కొంత హెల్ప్ చేయాలనేదే ఈ కథ యొక్క ఉద్దేశం.